హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ ఏంటి. ఈరోజు వ్యాలంటైన్స్ డే. సో మేబీ ఎవరైనా సెపరేషన్లో ఉన్నా, కలిసి ఉన్నా అందరూ చూడొచ్చు. సో వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఒకవేళ సెపరేషన్లో ఉంటే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. ఇది అన్ని రాసుల వారు చూడొచ్చు. ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ. నెక్స్ట్ మెసేజ్ ప్లేయర్. నెక్స్ట్ మెసేజ్ ప్యాషన్. సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే ఇంకా ఇష్టం ఉంది. మీరు కలిసి ఉన్నా లేదా సెపరేషన్లో ఉన్నా మీరంటే ఒక పిచ్చి అన్నట్టు చెప్తున్నారనమాట. ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. సో మీ గురించి ఆలోచిస్తున్నారు 24/7. సో మీరంటే ఇష్టం ఉంది. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఈ రోజు అయితే మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ప్యాషన్, అగైన్ మీరంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. ప్యాషన్, అట్రాక్షన్, లవ్. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే నాకు కనిపిస్తుంది. బికాజ్ మీరు మీ పర్సన్ని ప్లేయర్ అని ట్రీట్ చేసినట్టు కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ప్లేయర్ అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నా పర్సన్. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా, సో నేను ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోలేదు, సో ప్లేయర్ అనుకుంటున్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను ప్లేయర్ కాదు, నేను సీరియస్గానే ఉన్నాను. ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ. ఒకవేళ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, సీరియస్గా ఆలోచిస్తున్నాను. బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ లైఫ్లోకి తిరిగి వస్తారో లేదన్న సెకండరీ. బట్ తనైతే మీ గురించి సీరియస్గానే ఆలోచించారు. రిలేషన్షిప్లో ఉన్నంతకాలం సీరియస్గానే ఉన్నారు. ప్లేయర్ ఎనర్జీ అయితే లేదు అని అయితే మీ పర్సన్ చెప్తున్నారు. అండ్ ప్యాషన్, మీరంటే చాలా ప్యాషన్, అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐఎమ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. సో ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని తనకన్నా చాలా ఎక్కువ స్థాయిలో చూస్తున్నారు. అందుకే తనకి మీకు తను కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి తను అంటే నా పర్సన్ చాలా మంచి వ్యక్తి, నేను తనకు తగిన వ్యక్తిని కాదు అన్న ఫీలింగ్లో కూడా మీ పర్సన్ ఉంటున్నారు. బికాజ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ అండ్ ఐ ఫీల్ సో ఎలోన్. సో ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని రియల్గా చాలా చాలా మిస్ అవుతున్నారండి. సో చాలా ఎలోన్ ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. బికాజ్ ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ అండ్ ఫీలింగ్ సో ఎలోన్. డెఫినెట్లీ చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. అండ్ ట్రూ లవ్. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు మీది ట్రూ లవ్ అని, మీ లవ్ యొక్క వాల్యూ అయితే మీ పర్సన్కి తెలిసి వచ్చింది. సో ఇక్కడ ఉన్న మెసేజెస్ బట్టి అయితే ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మేబీ మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. మేబీ మీ పర్సన్ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు. మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు. మీరంటే చాలా ఇష్టం. ఒకవేళ మీతో ఏమైనా గొడవ అయితే మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఒక్కొక్కసారి తనకన్నా మిమ్మల్ని చాలా ఎక్కువ స్థాయిలో పెట్టి చూస్తారు. అంటే మీరు దొరకడం తన అదృష్టం కింద మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మిమ్మల్ని, మీ లవ్ని కూడా చాలా కేర్ చేస్తారు. ట్రూ లవ్, ఒక ట్రూ లవ్ కింద అయితే చూస్తారు. సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం.
దాని తర్వాత టారో మెసేజెస్ కూడా చూద్దాం. Under the deck, it is safe for you to love, open your heart to give and receive highest energy of all. సో ఎవరైనా సరే ఈ పర్సన్ నిజమైన అంటే మంచి పర్సనా, ఈ పర్సన్ని లవ్ చేయొచ్చా లేదా, ఇష్టపడచ్చా లేదా, మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అని ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్, ఈ పర్సన్ చాలా చాలా మంచివారు. సో ఖచ్చితంగా ఈ పర్సన్ని మీరు లవ్ చేయొచ్చు. అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. సో ఎవరైతే మీరు మీ పర్సన్కి మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం, బట్ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో తను ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరైనా ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. ఒక్కొక్కసారి మనం ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఏమనుకుంటామంటే ఓవర్లుక్లో మన పర్సన్కి తెలుస్తుందిలే తనకి నేను ఎంత వాల్యూ ఇస్తున్నానో అది ఇది అని. బట్ నో, ఒక్కొక్కసారి చెప్పాలి, మనం ఎక్స్ప్రెస్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్, వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. సో ఎవరైతే ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే విడిపోవడానికి లేదా ఉండాలా విడిపోవాలా అనే ఒక క్రాస్ రోడ్స్లో ఎవరైతే ఉంటారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. సో మీకు ఇవ్వాలి అనిపిస్తే, మీ ఇంట్యూషన్ ఎక్కువగా ఇంకో రిలేషన్షిప్ ఇస్తే బాగున్నా అనిపిస్తే ఇక్కడ మెసేజ్ కూడా ఎస్, బట్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. ఇవ్వడం కాదు, దేనివల్ల అయితే మిస్టేక్స్ వస్తున్నాయో దాన్ని సరి చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. And attraction, you attract romantic love by enjoying this moment fully. సో మీరు ఎక్కువ ప్రెజెంట్ మీద ఫోకస్ చేయాలి. మీ రిలేషన్షిప్లో అయినా సరే ప్రెజెంట్ ఎలా ఉండాలో దాని గురించి ఆలోచించండి. పాస్ట్లో తను ఇలా చేశారు, పాస్ట్లో నాతో ఇలా బిహేవ్ చేశారు, నన్ను ఇలా అన్నారు, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ అలాంటి బిహేవియరే మీరు రీక్రియేట్ చేస్తారు. సో మీ పర్సన్లో మేబీ చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నా తను ఎలా ఉంటో బాగుంటుందో అలా ఊహించండి. ఖచ్చితంగా తనలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఒక రోజులో అయిపోవు, మీరు డైలీ చేయాలి. ఎనర్జీ అనేది డైలీ పెడితేనే అక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. ఏదైనా అంతే కదా, మనం ఒక పని ఒకసారి చేస్తే అసలు ఏమీ రాదు. బట్ రోజు డైలీ చేస్తూ ఉంటే దాంట్లో మనకి చాలా నైపుణ్యం అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మేనిఫెస్టేషన్ ఆర్ ఎనర్జీ పెట్టడం అంటే ఒక్కసారి పెట్టడం కాదు. సో డైలీ పెడుతూ ఉంటే ఖచ్చితంగా చేంజెస్ అనేవి వస్తాయి. అండ్ సెపరేషన్, టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హారిజన్. ఖచ్చితంగా మీలో కొంతమంది సెపరేషన్లో ఉన్నారు. సో సెపరేషన్లో ఉన్నారు. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఆల్రెడీ మెసేజెస్ చూసాం మనం. చాలా చాలా మిస్ అవుతున్నారు, చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు, చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ రిలీజ్ యువర్ ఎక్స్, ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇంక ఈ రిలేషన్షిప్ వల్ల నో యూస్, ఈ రిలేషన్షిప్ వల్ల బాధలు తప్ప ఏమీ లేవు, ఈ రిలేషన్షిప్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని ఎవరైతే ఆలోచిస్తూ నేను విడిచిపెట్టాలి అని అనుకుంటూ అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఒక స్టక్ ఎనర్జీలో ఉంటారో వాళ్ళకి మెసేజ్. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఎనర్జీ క్లియర్ చేసుకోండి. సో మీ ఎక్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ అయిపోయి చాలా రోజులు అయి ఉంటుంది, బట్ మీరు ఇంకా ఆ ఎనర్జీలో ఉంటే అది క్లింగీ ఎనర్జీ అంటారు. సో దానివల్ల ఎవరికి యూజ్ ఉండదు. సో దాని నుంచి అయితే బయటికి రండి. రిలీజ్ యువర్ ఎక్స్. అండ్ ప్యాషన్, అలో యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. సో ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ మీతో ఒక క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీరంటే ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. అండ్ ఏంటంటే ఎక్కువ ప్రెజెంట్లో ఉండండి. ప్రెజెంట్ మూమెంట్ గురించి ఎక్కువ ఆలోచించండి. ఓకే, సో టారో మెసేజెస్ చూద్దాం. అండర్ ద డెక్ చారియట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో ఉండొచ్చు. చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది, ఎస్పెషల్లీ స్కార్పియో కూడా, కేన్సర్. అండ్ హర్మెట్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్గో అయి ఉండొచ్చు, ఎక్సాన్. సో ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే 3 of Cups, 10 of Cups అండ్ 3 of Wands. సో లెట్స్ క్లారిఫై 10 of Cups. సో ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యింది. మీ పర్సన్ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. కొంతమందికి అయితే అది గుడ్ న్యూస్, బట్ ఇక్కడ ఒక రకమైన సెపరేషన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉన్నట్టయితే కనిపిస్తుంది. బికాజ్ 3 of Cups, 3 of Wands,
మీలో చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. బట్ ఒక కమ్యూనికేషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. బట్ ఇంకో గ్రూప్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. రీసెంట్లీ మీకు ఏదో చిన్న ఇష్యూ వచ్చి ఉండొచ్చు, దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని చాలా నెగిటివ్గా చూస్తున్నారు. మీరే మొత్తం చేశారు, మిమ్మల్ని అవాయిడ్ చేయడం, మిమ్మల్ని గోస్ట్ చేయడం, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం లేదా నెంబర్ బ్లాక్లో పెట్టడం లాంటివి జరిగింది. రైట్ నో మీ పర్సన్ మీకన్నా తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, తన ఫ్రెండ్స్తోని లేదా తనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం లాంటివి జరుగుతుంది. బట్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందంటే నో, బికాజ్ చారియట్ ఉంది, థింగ్స్ అనేవి ఇంకా స్లోగా మూవ్ అవుతున్నాయి. బట్ ఒక రకమైన కమ్యూనికేషన్, మేబీ మీరు తను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ ఎలాగైనా సరే ఈ రోజు మ్యాక్సిమం కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ ఫ్యూ డేస్లో అసలు ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం, బికాస్ చాలా క్లాసీగా ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. హై ప్రీస్టెస్, నైట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, అండర్ ద డెక్ 3 ఆఫ్ పెంటికల్స్. అగైన్ ఇంకా రిలేషన్షిప్ అయితే కంప్లీట్గా ఎండ్ అవ్వలేదండి. బట్ మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. అది పర్సన్ ఫ్యామిలీ అవ్వచ్చు, వేరే పర్సన్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు. బట్ మీరంటే ఇంకా ప్యాషన్ ఉంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ, థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్. ఇక్కడ కొన్ని స్ట్రగ్లింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. మీరిద్దరూ నాది కరెక్ట్ అంటే నాది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ అని, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్ట్ అని. ఖచ్చితంగా ఒకరు 7 ఆఫ్ వాండ్స్, ఒకరు ఎంప్రెస్. సో ఎవరు తగ్గకపోవడం వల్ల కొంచెం స్టక్ ఎనర్జీ అండ్ రిలేషన్షిప్లో థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. బట్ అవుట్కమ్ అయితే ఖచ్చితంగా కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇది ఎండింగ్ అయితే కాదు, ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉంది. బట్ తన రైట్నో తన మెసేజెస్లో ఏంటంటే తను చాలా హర్ట్ అయినట్టు, అందుకే మీతో మాట్లాడట్లేదు. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, ఎవరైతే కలిసి ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో సార్ట్ అవుట్ చేసుకుని మీతో కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో యూనివర్స్ వచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. చారియట్, ఏస్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నాము అని ఫీల్ అవుతూ ఉంటారో, లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారో, నో, ఫీల్ అవ్వకండి. బికాజ్ ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళట్లేదు. మీరు ఎవరైతే అనుకున్నారో లేదా మీకు కరెక్ట్ అయిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. బికాజ్ 2 ఆఫ్ కప్స్ అంటే సోల్మేట్ ఎనర్జీ. సో ఖచ్చితంగా సోల్మేట్ కనెక్షన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. అది మీ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ బిగినింగ్. సో ఈ పర్సన్తో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది మీకు మళ్ళీ ఉంటుంది. అగైన్ చారియట్, కొన్ని అబ్స్టికల్స్ ఉంటాయి, కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. బట్ గివ్ అప్ ఇవ్వద్దు, ముందుకు వెళ్ళండి. అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా. వన్స్ మీరు గివ్ అప్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మీకు తెలియకుండా మీరే గివ్ అప్ ఇచ్చేస్తారు. సో గివ్ అప్ అయితే ఇవ్వకండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో ఓవర్ థింకింగ్ కూడా చేయొద్దు. మీలో చాలామంది చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. సో ఓవర్ థింకింగ్ అస్సలు చేయకండి. ఎనర్జీ ఆర్కల్ మెసేజెస్ చూద్దాం. రెస్ట్ అండ్ రెజ్యునేషన్. సో ఖచ్చితంగా మీకు హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టేక్ బ్రేక్ అండ్ వాకింగ్ అవే. మీలో కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ నుంచి, కొంతమంది పర్సన్స్ నుంచి వాకౌట్ చేసేయాలనుకుంటున్నారు, వాక్ అవే. సో ఎస్, అది రైట్ డెసిషన్ అని యూనివర్స్ చెప్తుంది. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్. సో మీరు ఏదైతే చూస్తున్నారో మీ లైఫ్లో ఆ సిచ్యువేషన్ని వేరే విధంగా చూడడానికి ట్రై చేయండి. అది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ షో ద వరల్డ్ ద రియల్ యూ, ఫుల్ మూన్ ఇన్ అక్వేరియస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ కానీ, ధనుసు రాశి కానీ, అక్వేరియస్ కానీ, మీనరాశి కానీ అయి ఉండొచ్చు. సో మీరు ఎలా ఉన్నారో మీ ట్రూ ఫీలింగ్సే చూపించండి. మీ చుట్టూ ఉన్న జనాలకు కానీ, ఎవరికైనా కానీ. ఎవరి కోసం మీరు ఫేక్ చేయవలసిన అవసరం లేదు. ఓకే. అండ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్. సో మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరకట్లేదు అంటే దాన్ని సరెండర్కి, యూనివర్స్కి కానీ, డివైన్కి కానీ సరెండర్ చేసేయండి. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.